చంద్ర ఏమిటి తిట్టుదో చెబుదో ఏంటో తిట్టుదో లేదండి భలేవారండి. అరే ఎట్లా తింటా ఉలుపు చూస్తుంటే నాకు పళ్ళు పులిచిపోతున్నాయి. పులగలేదు నిజంగా అంత బాగుంది. బాగుంది ఇది. అయితే విషయం వేరేనన్నమాట. నిజంగానే చెప్పండి. చెప్పండి ఇంకా చంద్ర. అయితే బుల్లి చంద్ర పట్టబోతుందన్నమాట. మీలాంటి అబ్బాయి పుడతాడు. నాకు నువ్వే కావాలి. నాకు మీరే కావాలి. అదేం లేదు అమ్మాయి. అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది. అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది. అబ్బాయే పుడతాడు అచ్చం నాన్నలాగే ఉంటాడు. అబ్బాయే పుడతాడు అచ్చం నాన్నలాగే ఉంటాడు. కోటేరు లాంటి ముక్కు కోల కళ్ళు, లేక కొబ్బరంటి చెక్కిళ్ళు, చిలిపి నవ్వులు. కోటేరు లాంటి ముక్కు కోల కళ్ళు, లేక కొబ్బరంటి చెక్కిళ్ళు, చిలిపి నవ్వులు. ఆ నవ్వుల్లో వస్తాయి చిన్ని నొక్కులు. ఆ నవ్వుల్లో వస్తాయి చిన్ని నొక్కులు. ఆ నొక్కులే తెస్తాయి మనకెన్నో తిరులు. అబ్బాయే పుడతాడు అచ్చం నాన్నలాగే ఉంటాడు. అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది. అత్తగారికప్పుడు ఎందరమ్మ కోడళ్ళు. అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది. అబ్బాయే పుడతాడు అచ్చం నాన్నలాగే ఉంటాడు. నీలాంటి ఆడపిల్ల కావాలి నాకు. నీలాంటి పిల్లాన్ని కంటాను నేను. నీలాంటి ఆడపిల్ల కావాలి నాకు. నీలాంటి పిల్లాన్ని కంటాను నేను. ఇద్దరిని కంటే వద్దన్నదెవరు? ఆ ఇద్దరు అబ్బాయిలైతేనో. అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది. అబ్బాయే పుడతాడు అచ్చం నాన్నలాగే ఉంటాడు. అమ్మలాగే ఉంటుంది. నాన్నలాగే ఉంటాడు. మీ అందరికీ వాయిని స్టూడియో చూపిస్తాను. రండి రండి సత్యం అన్ని గుళ్ళే. ఏ గుళ్ళోనా? వెంకటరమణ గోవింద గోవింద.
ఏం తమ్ములు ఎవరు నువ్వు? నీకు ఏటి కావాలి? అమ్మరాజు డ్రెస్ తో పాటు గొంతు మాట కూడా మర్చేసాడే. అది కాదన్నయ్య. ఏం తమ్ములు? నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నావు? ఓ అదే, తిరుపతి నుంచి వచ్చామా? వచ్చావు. స్టూడియోకి వెళ్తున్నాం లౌడీలాని చూడటానికి. లౌడీలాని ఎవరు? లౌడీలాని తెలీదు? తెలవదు. విజయలలిత. జయలలిత? ఆ. ఇదో దొంగరాజు స్కేల్, నీ సంగతి నాకు బాగా తెలుసు. నీళ్ళ చాలా మంది రాసేందుకే చేసినకా ఎందుకు? బస్సు ఉందిగా. బస్సులో అయితే చాలా మంది జనం ఉంటారా, అక్కడ అయితే పోలీసులు ఉంటారు. కండక్టర్, వీడు దొంగల ముఠాలో పెద్ద కేడి. గుండు పెట్టుకుని నామాలు పెట్టు తిరుగుతాడు. వీడు పోలీసులు తీసుకెళ్ళాలి. అసలు ఎందుకు వాడు? నేనా? చక్రం, ది గ్రేట్ డిటెక్టివ్. ఈ గుండు కోసం ఎంతో కాలంగా గాలిస్తున్నాను. గుండు దొరికాడు. పదరా పోలీసులకి. సచ్చినోడ నిజం మడిపోను. బిడ్డ అమాయకు నెట్టుకుని కేడి దొంగ అంటే వెట్రా. నిజం మడిపోను. ఇలాంటి చాలా మంది చూసాం. ఇది పత్తి కాదు. ఏ విధంగా పట్టు పెట్టండి. అవ్వకండి, పక్కింటి వాళ్ళు వింటే నేను మిమ్మల్ని కొడుతున్నాను అనుకుంటారు. బాగా డిటెక్టివ్ అంటూ అమ్మాయిల వెంట తిరిగినప్పుడు లేదేంటి? అమ్మాయిలు నెమ్మదిగానే కొడతారే. అబ్బా, ఒక గుండు కోసం వెళ్తే ఎన్ని గుళ్ళు చేసి ఆ పోలీసు తారు రోడ్డు చేసి. అమ్మా ఊరుకోండి, ఈ తారు రోడ్డుకు ఇది పనికిరాదు. నిప్పులు తీసుకో. నిప్పులా వద్దే. అమ్మో, నాగుపాము. అదే గుర్తు. గురుద్రోహం లాగా భర్త ద్రోహం. పట్టండి. నీ కాపు వద్దు, నీ కాపం వద్దు. నా పంటనుంటూ, నా తిండి తింటూ, నేను కట్టిన తాళి వేసుకుంటూ నాకే నేను చేస్తావా? భారీగా కాపురం చేయడానికి వచ్చావా, లేకపోతే నా ఇంట్లో చిచ్చు పెట్టడానికి వచ్చావా? ఇప్పుడు ఏమొచ్చింది మీకు? ఏమొచ్చిందా? ఏమిటి? ఎవడు కట్టాడు? మర్యాదగా మాట్లాడండి. మీరు బ్రతికుండగా నాకు ఇంకోటి కట్టాల్సిన అవసరం వచ్చింది. నేను బ్రతుకున్నాను కాబట్టినే ఇది ఎవడు కట్టాడని అంటాను. నీకు గ్యాంగ్ ఏమిటి సంబంధం? ఏ గంగు? అదే పాముల గ్యాంగ్. ఇది ఆరోపం అయితే ఉంటాం. అయ్యో పిచ్చివాడా. మర్యాద మర్యాద. సరేలే. అయ్యో పిచ్చి నా భర్త గారు, మన ఇద్దరికి పిల్లలు లేరు కదా. లేకపోతే నేను తొందర నీకు. మీకు లేకపోతే నాకు లేదు. అందుకని పక్కింటి ఆవిడ్ని సలహా అడిగాను. ఆవిడ నాగరాజుకు ముక్కుకొని ఈ నగ చేయించి వేయించుకుంటే పిల్లలు పుట్టారని చెప్పింది. అందుకని వేసుకున్నా. అబ్బా, నాకెంత రిలీఫ్. లేకపోతే నేనేమన్నాను సార్, నీకు ఆ గ్యాంకి నాగుపాంకి నాకు నీకు. రాజు 150, సాంబయ్య 125, వెంకటేశ్వర్లు 100, వెంకట సుబ్బమ్మ 100. అయిపోయిందమ్మా. అది నా జీతం. అవునమ్మా, నాకు జీతం నెలకు 200 రూపాయలు. ఇవమ్మా నీ జీతం. థ్యాంక్ యూ. ఏ మాయదారి లోపల లేదు. పొద్దుటి నుంచి ఇట్టాగే ఒక్కనాయి పోతాను. ఏం రత్తమ్మత్త, కొన్ని ఆసుపత్రికి తీసుకెళ్తాను. వాళ్ళ ఆయన రాకుండానా? చంద్ర, మీ ఆయన రత్నమహల్లో పనిచేస్తున్నాడన్నా కదా, ఎవరికి తీసుకురానా? వద్దమ్మా, మగవాళ్ళు పనిచేసే దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం? ఇవాళ జీతాలు ఇచ్చే రోజు, అందుకని ఆలస్యం ఏంటేమో. ఇంకాసేపట్లో వచ్చేస్తారు. కానీ లేమ్మా, పొద్దుపోయింది. రసమాత్రి నిద్రపోదు కదా. అదేంటమ్మా, మంచి కథలు చెప్తాగా. వద్దు. ఎందుకని? ఎందుకనా, చిట్టి పాపలు కథలు వింటూ నిద్రపోతారు. దొంగ నాన్నలు కథలు చెప్పుతూ జారుకుంటారు. సరే గాని మరి తెల్లవారు నిద్రపోకుండా ఇక్కడే ఉందావా? మరి ఏం చేద్దాం? కార్లో షికారుకి వెళ్తా. షికారా? ఈ రాత్రి వేళ? ఏ, నువ్వు వెళ్తావు రోజు, ఈ రోజు నేను వస్తాను. అలా షికారుకి వెళ్ళి బాగా నిద్ర వచ్చేస్తుంది. పోతాను డాడీ. అలాగే అమ్మా, వెళదాం వెళదాం. పోతా.
చంద్ర చూసారా, నా మాట నెగ్గింది. నా మాట ఇంకోసారి దిగుతుంది. బాబు, నువ్వు మీ అమ్మనే నెగ్గించావు కదూ, నేను ఓడిస్తాను చూడు. ఆశే ఇక నుంచి నీకెవరు, బాబుకి ఇవ్వండి. నాకే? అవును, నీకే. నీ మాట ప్రకారం పుట్టినవాడు కాదు, నీ మాటే వింటాడు. పోలికలన్నీ మీవే రండి. గుణాలు నీవే. నా గుణం వస్తే మంచిదేగా, అంతా మీకే ఇస్తాడు. అయితే నేనేనా దాచుకునేది? అవును, ముందు నన్ను దోచుకున్నారు, తర్వాత అన్నీ నాలో దాచుకున్నారు. చంద్ర, నేను వెళ్ళొస్తాను. అప్పుడేనా? పొద్దుటి దాకన్నా ఉండరా? అది కాదు చంద్ర, నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావో ఏమో అదురుతారో యజమాని గారి కారు తీసుకొచ్చాను. ఆలస్యం అయితే అది ఇబ్బంది పడతారు. అయ్యో, అలాగా? అయితే వెళ్ళండి. వస్తా బాబు. నేనమ్మా, నేను ఇదా, అది కార్ రిపేర్ వచ్చింది, కింద పడుకుని రిపేర్ చేయాలి కదా, అందుకని ఈ డ్రెస్ వేసుకున్నా. బేబీ, దేవుడికి నమస్కారం పెట్టమ్మా. స్వామి, చంద్ర కడుపున ఒక కాయ కాసింది. ఆ బాబు మీది మమకారంతో ఈ బేబీ మీద మమత తగ్గిపోకుండా చూడు స్వామి. పదమ్మా.